ఆకలైతే అన్నం దిక్కు నాలుకే సప్ప పడితే చికెన్ దిక్కు చూసే రోజులు పోయినాయి మచ్చా. ఫోన్ తీసినమా ఆర్డర్ పెట్టినమా గంతే. పొద్దుముక పొయ్యి ముట్టించుడెందుకు దండగా, కమ్మటి బిర్యానీ ఉండగా గుడ్డు కావాలని ఒకరు, లెగ్ పీస్ కావాలని ఇంకొకరు. నలుగురికి నాలుగు తీర్ల వండడం కుదరడం లేదా? అయితే గిదొక్కటి చాలు, ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ అన్నట్టుందుల్లా జమానా. బీర్లు గుంజుడే అనుకున్నాం, బిర్యానీలు కూడా బాగానే కుమ్మిన్రుల్లా. దేశమంతా ఆన్లైన్ లా నిమిషానికి 1300 ఆర్డర్లు వచ్చినాయంటే చూడుండ్రిగా. అంటే 78,000 పార్సల్లు. ఇది స్విగ్గీ లెక్క. 31st ఒక్కనాడే 3 లక్షల బిర్యానీలు సప్లై చేసిండ్రట. ఇక జొమాటో, కర్మ యాప్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కలుపుకుంటే హల్కగా ట్రిపుల్ ఉంటుండొచ్చు, కావచ్చు కూడా. మన కాడనే చూడ రాదుండ్రి ఎట్లెగబడ్డరో. చికెన్ తెచ్చుడు, గోలిచ్చుడు, మళ్ళా అన్నం వండుడు, గిదంతా ఎందుకని గరం గరం బిర్యానీలకు తాకుడు తాకితే హండీలే కథమైనాయి. సింగిల్, డబుల్, ఫ్యామిలీ ప్యాక్, జంబో ప్యాక్ ఏదంటే అది. ఫోన్లో ఆర్డర్ పెట్టి అటు ఇటు చూసేటరకు ఇంటికొచ్చే పార్సల్. అర్ధమరాత్రి దాకా ఫుల్ గిరాకీ. హోటళ్లకే కాదు, సప్లై చేసేటోళ్ళకు కూడా పడతలు మంచిగానే పడ్డాయట. బిర్యానీ తర్వాత 2 లక్షల పిజ్జాలు, బర్గర్లు గుమ్మేసిండ్రట. కొందరు మిఠాయిలు కాయి చేసిరట నోరు తీపి చేసుకోవాలని. ముచ్చట చెప్తుంటే అబ్బా ఈ సలికి గరం గరం బిర్యానీ తింటే బాగుండే అనిపిస్తుందిలే. అట్లుంటది మళ్ళా బిర్యానీ అంటే.